వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాలలో నీటి సమస్య రానివ్వద్దు. మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. ప్రారంభమైన చాముండేశ్వరి దేవి వార్షిక మహోత్సవాలు. పుర ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు. చైర్మన్ అలీం బాషా. అధైర్యపడకండి, అండగా నిలుస్తాం. మృతుల కుటుంబాలకి నారా భువనేశ్వరి భరోసా. వార్తలను వివరాలు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత పద్ధతిలో జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య అన్నారు. బుధవారం డిఆర్ఓ సమావేశపు మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డిఆర్ఓ మాట్లాడుతూ ఓటర్ల జాబితాను గత నెల 22న విడుదల చేయడం జరిగిందని, ఆ తర్వాత పలు దరఖాస్తులు రావడం జరుగుతూ ఉందని, వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదికలను ఎన్నికల కమిషన్కు పంపడం, అనుమతి పొందిన తర్వాత విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలన అర్హత ఉంటే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉంటుందని అన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు క్షేత్రస్థాయిలో ఈవీఎంలపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నుంచి అట్లూరి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నుంచి భాస్కర్ పరదేశి, బీఎస్పీ నుంచి భాస్కర్, సిపిఎం నుంచి గంగరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఉదయ్ కుమార్, టీడీపీ నుంచి సురేంద్ర కుమార్, సూపరింటెండెంట్ ప్రసాద్ బాబు, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధుల్లాగా పనిచేయాలని పెద్దిరెడ్డి అన్నారు. బుధవారం చౌడేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని 215 మంది వాలంటీర్లకు సేవారత్న, సేవా వజ్ర, సేవా మిత్ర అవార్డులు, నగదు అందజేశారు. రానున్న ఎన్నికల్లో మరింత కష్టపడి పనిచేసి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు మరియు మెజార్టీకి కృషి చేయాలన్నారు. వాలంటీర్లను అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు రామ్మూర్తి, దామోదరాజు, అంజుబాబు, రుక్మిణమ్మ, వైస్ ఎంపీపీలు నరసింహ యాదవ్, సుధాకర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీటీఓ వెంకటేష్లు పాల్గొన్నారు. దాదాపు మనకు మీరు ఊహించండి, మనం ఇంటికాడ ఏదో మన ఇంటి పని చేసుకుంటున్నాం, అనేక ఖర్చులు చేసుకున్నా మనకు పార్టీకి నమ్మిన వ్యక్తులుగా మిమ్మల్ని అందరినీ కూడా వాలంటరీగా తీసుకోవడం జరిగింది. తీసుకున్నా కానీ మీరందరూ కూడా ఎలాంటి ఇది పార్టీ విభేదాలు లేకుండా ఎవరైతే గవర్నమెంట్ పథకాలకు అర్హత ఉందో వాళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ఈరోజు మన రాష్ట్రము ఇతర రాష్ట్రాలతో చూస్తే ఆర్థికంగా ప్రతి కుటుంబము ఎంతో ఆర్థికంగా ముందుకు వచ్చింది. అదంతా కూడా చక్కగా వాళ్ళకి ఇంటికి చేరడానికి కారణమైన మీరు వాలంటీర్ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ వ్యవస్థ మనము మన ముఖ్యమంత్రి గారు, నేను ఇంకోటి మీకు చెప్పగలుగుతాను, రాబోయే ఎలక్షన్లో మా అయిన తర్వాత ఎవరైతే మీరు సచివాలయం ముఖ్యమంత్రి వాలంటీర్లు ఉంటారో మీరందరూ కూడా రేపు జరగబోయే మనకు ఎంప్లాయ్మెంట్ ఏదైతే సచివాలయంలో ఖాళీలు ఎక్కువ ఉన్నాయో అన్నీ కూడా కలెక్ట్ చేస్తారు. మీకు ప్రజల్లో తిరిగినప్పుడు అనేక కార్యక్రమాలు మీరందరూ కూడా బాగా ప్రజలకు ఏం చేయగలనే పథకాల మీదనే ఆ క్వశ్చన్లన్నీ కూడా పెడుతున్నారు. దాంట్లో చాలా మంది కూడా మళ్ళా సచివాలయంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ముఖ్యంగా నేను మనకు మీకు సంబంధించిన వరకు నేను ఒకటి చెప్పగలుగుతాను. మీరు సచివాలయంలో ఎవరైతే వాలంటీర్లు ఇప్పుడు సేవా వజ్ర అనే వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా మేము ఎన్నికపోయినా సేవా వజ్ర వాళ్ళకి రావడానికి ఏ పథకాలు వాళ్ళు ఏమేమి విషయాల్లో ముందున్నారో మనం ఎందుకు ఎన్నుకున్నాం అనేది ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఏ విషయాల్లో మనకు సేవా వజ్ర వాళ్ళకి వచ్చింది, ఆ కారణాలు దాన్ని మనం ఎందుకు మనతో పాటు ముందుకు పోకూడదు అనేది మీరు అందరూ కూడా ప్రయత్నించాలి. ముఖ్యంగా నాకు తెలిసి మీకు పంచాయతీకి సంబంధించి దాదాపు ఒక 50 ఏళ్ళకి సంబంధించి 50-60 ఏళ్ళకి సంబంధించి ఒక వాలంటీర్ వ్యవస్థ ఉన్నారు. ఆ వాలంటీర్ ఉన్నారు. ఆ వాలంటీర్కి సంబంధించి ఆ కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళకి మీరేం చెప్పాలంటే 1-2 వాటిలో వదిలేసినా కానీ మిగిలిన వాళ్ళంటే కుటుంబాల్సిన అవసరం. రేపు పొద్దున వాలంటీర్ వ్యవస్థను మనం ఇంకా కూడా మన ముఖ్యమంత్రి గారు రాబోయే ఎన్నికల తర్వాత ఎలక్షన్ తర్వాత మనకు వాలంటీర్కి సంబంధించి అనేక కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నారు. అవన్నీ కూడా మనందరి కోసం లబ్ధిపడుతున్నా ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు నా గురించి దయబట్టి నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను. దాదాపు మన మండలంలో 33,000 పిల్లలు ఓటర్లు మనకి కూడా దీంట్లో దాదాపు
ఒక 17 రోజుల పైన దాదాపు మహిళలే ఎక్కువ ఉన్నారు. ఆ దాన్ని తీసుకున్నా కానీ మనకు ప్రతి వాలంటీర్కి దాదాపు 350 మంది ప్రజలకు మన దాదాపు 300. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషి సహకారంతో పొంగనూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చైర్మన్ అలీం బాషా తెలిపారు. బుధవారం పురపాలక పరిధిలో కొత్తపేట, రాగానపల్లి రోడ్డు ప్రాంతాలలో సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్న తీరును తెలుసుకోవడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచించారు. తర్వాత వీధి దీపాలు, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. దశాబ్దాలుగా అభివృద్ధి జరగకుండా ఉన్న ప్రాంతాలలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని చైర్మన్ తెలిపారు. పట్టాలు ఇది దేవుడు వేస్తాము ఇంకా వేసి పట్టణం తూర్పు మోసాలలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయాన్నే ఆలయాన్ని శుద్ధి చేసి వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు భగవతి ప్రార్థన, గోపూజ, స్వస్తివాచనం, గణపతి పూజ, పుణ్యాహం, రక్షబంధనం, ఋతిక వచనం, అంకురార్పణ, కలశారాధన, గణపతి హోమం వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమాలను జటికుల సంఘం వారు పర్యవేక్షిస్తున్నారు. 22వ తేదీ గురువారం నాడు ఆలయంలో వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతాయని భక్తులు పాల్గొనాలని కోరారు. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते. పొంగనూరు మహా భక్తులకందరూ కూడాను ఒక ముఖ్యమైన విచారము. మన తూర్పు మక్సాలో వెలిసినటువంటి చాముండేశ్వరి అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం పోయిన సంవత్సరం జరిగింది. ఈ రోజు నుంచి అమ్మవారి యొక్క వార్షికోత్సవ ఒక సంవత్సరం కార్యక్రమాలంతా కూడా జరుగుతుంది. విశేషమైనటువంటి పూజలంతా కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మహాభక్తులంతా కూడా రావాలని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాము. ఈరోజు సాయంకాలము గణపతి పూజతో ప్రారంభమైనాయి. ఆ తర్వాత వచ్చి 108 కలశాల అష్టోత్తర కలశాభిషేకం కూడా అమ్మవారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత గోపూజతో ప్రారంభమై మహాగణపతి పూజతో ప్రారంభమై ఆ తర్వాత కలశ ఆరాధన అంతా జరిగి ఆ తర్వాత మహా హోమగుండంలో హోమాదులంతా కూడా కార్యక్రమాలంతా జరుగుతున్నాయి. రేపటి దినం తెల్లవారి 6:50 ప్రారంభమవుతుంది. గణపతి పూజతో ప్రారంభమయ్యి ఆ తర్వాత కలశ ఆరాధనలంతా జరిగి ఆ తర్వాత ఆ హోమగుండంలో మహాపూర్ణావతి అయి అమ్మవారికి 108 లీటర్ల పాల అభిషేకం జరిగి ఆ తర్వాత అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారం చేసి ఆ వజ్రకవచ అలంకారము, తోమాల సేవతో అమ్మవారి యొక్క దర్శనం రేపు 12 గంటలకంతా జరుగుతుంది. మహా అన్నదానం కూడా మన జటి సంఘం వాళ్ళు మహాభక్తులంతా కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరణ చేసుకొని అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మేము జట్టి సంఘం తరపున, మన అర్చకత్వం తరపున, పొంగనూరు మహాభక్తుల తరపున అందరికి కూడాను తెలియజేస్తున్నాం. ఎన్నికల విధుల్లో అందరూ అధికారులు తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఎన్నికల విధుల గురించి మినహాయింపు కోరుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో
ఎస్డీసీ శివయ్య, డ్వామాపీడి రాజశేఖర్, ఇతర జిల్లా అధికారులు అభ్యర్థనలు చేసుకున్న వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు, దివ్యాంగులు, పాలు ఇచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్న వారికి మినహాయింపు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులను భౌతికంగా పరిశీలించి మినహాయింపు పరిస్థితులను పరిశీలించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పొంగనూరు పట్టణం గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ అభివృద్ధి కమిటీ చైర్మన్ జయరాం రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటపతి, రెడ్డెప్పరెడ్డి యాదవ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరు చెప్పకుండానే అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది, అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే ఏటా ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తులసి నాయక్, ఉర్దూ గ్రంథాలయ అధికారిని నసీబ్ జాన్, విద్యార్థులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా ఈ అంతర్జాతీయ దినోత్సవం 1999 17వ తారీఖున యునెస్కో వారు ఇది ప్రకటన చేసినారన్నమాట. దాన్ని 2000 సంవత్సరము ఫిబ్రవరి 21వ తారీఖున మన యునెస్కో డైరెక్టర్ జనరల్ రాజ్యాంగంలో దీన్ని ప్రతి సంవత్సరము మనము ఫిబ్రవరి 21వ తారీఖున అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవాలని వాళ్ళు ప్రకటించినారన్నమాట. ధీరేంద్రనాథ్ దత్తా అనే ఒక తూర్పు పాకిస్తాన్ అతను పాకిస్తాన్ రాజ్యాంగము సభలో ఈ పాయింట్ని లేవనెత్తినారన్నమాట. పాకిస్తాన్లో ఒక ఉర్దూ భాష ఉంటేనే కాదు, మా తూర్పు పాకిస్తాన్కి కూడా ఈ భాష చేర్పించాలా అని ఆ రాజ్యాంగంలో లేవనెత్తినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోతే 1952 అక్కడ ఈ భాషా కోసము గలాటాలు జరగడము, ఉద్యమాలు చేయడము. సంపద మానవునికి ఏది అంటే భాష, శక్తి ఏదంటే భాష. మానవునికి సాధన, సంపద, శక్తి ఇచ్చేది ఏది? అది నేర్చుకోవాలి కదండి. అది లేదనుకో మరి భాష లేకపోతే ఏమి లేదు, మృగప్రాయులే, ఇబ్బందే. అందువల్ల భాష ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు మోడీ గారు ఏం చక్కగా చెప్పి ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్నాడు. మరి ఎట్లా ఆయన మాటలు ఇంకేం లేదు, ఆయన వ్యక్తి గడగడలాడిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్. కొన్ని మేము అక్కడక్కడ పోయినప్పుడు మసీదుల్లో వాళ్ళ మసీదులో చెప్తా ఉంటే ఎంత చక్కగా చెప్తారో, అట్లే మరి రోమాంచితమవుతుంది. అంత చక్కగా ఉర్దూ భాష మాట్లాడుతూ ఉంటే ధనాధన్ దాపట్ అలాగా ఉంటుంది మాతృభాష. అందుకని మన హిందూ ఆచారంలో భరతఖండంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మొట్టమొదటి మాతృదేశంలో మాతృదేవోభవ. ఎందుకు? అమ్మంత గొప్పది. ఈ భూమి పైన నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసే దేవత ఎవరంటే అమ్మే, అంతేనా? అమ్మ. అందువల్ల అమ్మ భాషను మనం నేర్చుకోవాలా. మాతృమూర్తి మనకు జన్మర్చినటువంటి తల్లి. తల్లికి మెచ్చినటువంటి దైవం ఎవరూ లేరు. ప్రత్యక్ష దైవం తల్లే. జననీ జన్మ భూమిష్ట స్వర్గాగతి గరిగేసి. కాబట్టి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని గుర్తుపెట్టుకోవాలి, మన మాతృభాషను గుర్తుపెట్టుకోవాలి, మన మాతృదేశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే తల్లి మాతృమూర్తి జన్మనిస్తుంది, తండ్రి జీవితాన్ని ప్రసాదిస్తాడు, జీవితాన్ని ఇస్తాడు. ఇంకా గురువు ఆ జీవితంలో వెలుగును నింపుతాడు. ఈ ముగ్గురు ఇంపార్టెంటే మనకి. తర్వాత దైవం అనేది మనకు నమ్మకం. రాబోయేది వేసవి కాలమని గ్రామాలలో ఎక్కడా కూడా
త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారులపై ఉందని ఎంపీపీ భాస్కర్ రెడ్డి అన్నారు. బుధవారం పొంగనూరు మండల కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం జరిగింది. అధికారులు ప్రగతి నివేదికలను చదివి సభ్యులకు వినిపించారు. పలు సమస్యలు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ ఆఫీస్లోనే అగ్రికల్చర్ ఆఫీస్లో ఇప్పుడు రైతులకి ఎవరికైనా ఉపయోగపడుతుంటారు. ఆర్బీకే తరఫున ఒకవేళ వాడుకొని మళ్ళీ అక్కడ ఆర్బీకే హ్యాండ్ అవుట్ చేసేట్టుగా ఇస్తే ఈ పంటకి గవర్నమెంట్ని బట్టి ఇస్తారు. రీసెంట్గా మన డ్రోన్తో ఇది చేయడం అనేది ఒకటి అగ్రికల్చర్ అది మన వాళ్ళకి యాక్చువల్లీ డ్రోన్ వల్ల ఏం వాళ్ళు అది తక్కువ. ఇప్పుడు సుమారు 1 గంట మామూలుగా పిచికారీ చేసే టైంలో మన పవర్ లేదు. ఈ డ్రోన్ వాడకం కేవలం 1 ఎకరాకి 20 నిమిషాల్లోనే స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. మాకు స్ప్రేయర్ కావాలా, మాకు ఇంకా వేరే రోడ్ మీటర్ కావాలా అని అడుగుతుంటారు. దాని ద్వారా ఏమైనా తీసుకుంటే దానికి పాసిబిలిటీ ఉందా? రైతులకి ఇవన్నీ కూడా టోటల్ ఇవన్నీ కూడా అప్లై చేయమని ప్రపోజల్ పెట్టాము. నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి ఇండివిజువల్గా ఇచ్చేటట్టు ఒక అప్రూవల్ రాగానే సిఎస్సి సంబంధం లేకుండా ఎవరికైతే అవసరమో రైతులకు అప్లై సిఎస్సి ద్వారాతో ఇచ్చినా కూడా మేము తీసుకుంటాం సార్. వాళ్ళ ద్వారా ఆర్బికల్ డ్రిప్ మందులు పెట్టుకునే సార్. ఇప్పుడు డ్రిప్ మందులు పెట్టుకోవాలి. ఎక్కువ డ్రిప్పుల్లో ఇప్పుడు కాంగ్రెస్ అంతా దుక్కికి వేస్తారు. అయితే డ్రిప్ ఎరువులు తెచ్చి పెట్టుకుంటే ఊళ్ళో డ్రిప్ ఎక్కువ అయితే డూప్లికేట్ మందులు తీసుకుని పంట పైన మనమైతే మంచి మందు ఇస్తాం కాబట్టి ఎరువులు కూడా పెడితే చాలా ఉపయోగపడతాయి సార్. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన విద్యుత్ శాఖ తరఫున మన గౌరవ మంత్రి గారి కృషి వల్ల మనకు అపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ రిపేర్ కేంద్రం మన గౌరవ మంత్రి గారు ప్రారంభించారు. కాబట్టి ఈ వేసవి కాలంలో కానీ ముఖ్యంగా మనకి ఈ వేసవి కాలంలో ప్రారంభమైన వల్ల ఏదైనా ట్రాన్స్ఫర్ కాకపోతే మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి త్వరగా ట్రాన్స్ఫర్ను రిపేర్ చేసి మార్చగలడానికి మనకు సర్పంచ్లు, ఎంపీటీసీలు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువ కొట్టేస్తున్నారు అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరున్నా మీ పొలాల సైడ్ తచ్చాడుతున్నా, తిరగాడుతున్నా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మనం దాన్ని రెక్టిఫై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఏదో ఎవడో వస్తాడు, వాడు కొట్టుకొని పోతాడు, మళ్ళీ మన కరెంట్ వాళ్ళు అడిగితే లేదా మంత్రి గారిని అడిగితే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేస్తారనేటువంటి ధీమాలో మాత్రం ఉంటుంది. సో అటువంటి ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా పోలీసుల దృష్టికి కావచ్చు, లేదా ఎంపీపీ గారి దృష్టికి కావచ్చు, ఇక్కడ లోకల్ నాయకుల దృష్టికి తీసుకోవచ్చునా, లేదా సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళినా ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకుని మనం ఇది చేసుకున్నాను. దయచేసి దీనిపైన మాత్రం ఆన్సర్ వహించండి. అందరూ సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. హౌసింగ్ పైన మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మన పంచాయతీలు, మన గ్రామాలకు వస్తారు. ఆ రోజు హౌసింగ్ ఏమైనా ఉంటే మీరే సాల్వ్ చేసి ఇవ్వాల్సింది. ఎందుకంటే జనరల్ పార్టీలో అడుగుతున్నాను, అదే విధంగా నేనే అడుగుతున్నాను. మీ పంచాయతీలో ఏమైనా సమస్యలు ఉంటే రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటారు. నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ తరఫున జలజీవన్ మిషన్ ద్వారా నీటి కుళాయిలు ఏర్పాటు చేయడం, 40 వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరుగుతుంది. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా కాలువ నిర్మాణం చేస్తున్నాము. రాబోయేది మనకు వస్తుంది కాబట్టి ఎక్కడ కానీ ఏ పంచాయతీలో ఏ విలేజ్లో కానీ ఎప్పుడు వాటర్ సమస్య మనకి ఎక్కడ ఒక్క రోజు కూడా ఉండకుండా ఉండేది. మీరు ఏదైనా ఇప్పుడే ఏదైనా కొంచెం డౌట్ ఉంటే కూడా ముందుగా చెప్తే ముందుగానే మనము దానికి ఏమేమి చేయాలనేది కూడా చేస్తాం. ముందుగా ఇలాంటి బోర్లు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు. కాబట్టి ఎక్కడైనా సరే మీకు ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైన్స్ కావచ్చు. మీకు అందరికీ కూడా ఒకటే రాబోయే ఎలక్షన్ సీజన్స్ సమ్మర్ ఎక్కడ కానీ వాటర్ స్కేర్సిటీ మా ఈ మండలంలో ఉంది అనేది ఉండకూడదు.
దానికి ముందుగానే మీరు ఎక్కడైనా కానీ అలాంటి డౌట్ ఉంటే మీరు ముందుగానే చెప్పండి, మంత్రివర్గ దృష్టికి తీసుకుపోతాం. చంద్రరాజు గారు ఇక్కడే ఉంటారు కాబట్టి అప్పటికప్పుడు అవుతుంది మేము ఫుల్ఫిల్ చేసేదానికి రెడీగా ఉంటారు. సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, వైస్ ఎంపీపీలు ఈశ్వరమ్మ, సరోజమ్మ, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఎంపీడీఓ వెంగముని రెడ్డి, ఈఓఆర్డి నారాయణ, మంత్రి పిఏ చంద్రహాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు రామచంద్రరావు గారి సహకారంతో, మన గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారి సహకారంతో ఈ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కావచ్చు, మన పంచాయతీలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ మండలంలో అందరికీ కూడా మనం అందించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన మంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధతో కూడా ఈ మండలానికి అత్యధిక నిధులన్నీ కూడా తీసుకొచ్చి మన పంచాయతీలన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్కువగా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి అత్యధికంగా కూడా సబ్స్టేషన్స్ కావచ్చు, ఎక్స్టెన్షన్ ఆఫ్ లైన్స్ కావచ్చు, మనం ఏమైనా లైన్ల షిఫ్టింగ్ ఉన్నా కూడా ఆ కార్యక్రమాలు అన్నీ కూడా మనం అన్నీ కూడా చేస్తున్నాము. ఏదైనా ఇంకా కూడా మనం రాబోయే ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం డెవలప్మెంట్ పరంగా అన్నీ చేసినాం కాబట్టి ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మీరు తక్షణమే అధికారుల దృష్టి కావచ్చు, మంత్రివర్గ దృష్టి కానీ తీసుకొచ్చి ఆ సమస్యని ఇమీడియట్గా పరిష్కారం చేసేదానికి మార్గాలన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూడాలని కూడా మిమ్మల్ని సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరంగా మనం అనేక కార్యక్రమాలన్నీ చేశాం. రాబోయే ఈ 3 నెలలు కూడా మనం అతి జాగ్రత్తగా అన్ని కూడా గమనిస్తాం. మన ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డపేరు రాకుండా మనం ప్రజల దగ్గరికి సేవ చేశాం కాబట్టి ప్రజలకి మనం ఈ 3 నెలలు కూడా అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు చేసేదానికి మీరు అందరూ కూడా ముందుండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంక ఉండేది 2 నెలలు ఎలక్షన్ సీజనే. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, నిత్యం ప్రజల్లో ఉండి ఆ సమస్యలు ఏమీ రాకుండా కూడా మీరందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను బుధవారం పరామర్శించారు. పుంగనూరుకు మొదటిసారి విచేసిన నారా భువనేశ్వరికి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. రోడ్డు మార్గంలో మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పట్టణంలోని ఎన్ఎస్పేటలో నివాసమున్న జయమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత మండలంలోని మంగళం పంచాయతీ చెలిమిగడ్డ గ్రామానికి చెందిన పద్మావతి మరియు చంద్రమాకులపల్లె పంచాయతీ ఒంటిమిట గ్రామం శ్రీనివాసులు వారి ఇండ్లకు వెళ్లి మరణించిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మేమంతా మీకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలలో నీటి సమస్య రానివ్వద్దు. మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. ప్రారంభమైన చాముండేశ్వరిదేవి వార్షిక మహోత్సవాలు. పుర ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు. చైర్మన్ అలీం బాషా. అధైర్యపడకండి, అండగా నిలుస్తాం. మృతుల కుటుంబాలకి నారా భువనేశ్వరి భరోసా. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.